మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపుగా 250కి పైగా ఈ జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే 50 నుంచి 90% మార్కెట్ ధరల కన్నా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక 100 రూపాయల మార్కెట్ ధర ఉంటే ఏదైనా దీంట్లో 10 రూపాయలు ఉంటుంది. అంటే 10 టైమ్స్ తక్కువ ఉంటాయి. ఎవరైతే ఈ స్కీమ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటంటే మధ్యతరగతి బీద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థిక భారంతో మందులు కొనలేక చావులు చనిపోతున్నది, అప్పులు చేసుకుంటున్నారు. ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ట్రీట్మెంట్ చేసుకుంటా అనే తరుణంలో ఈ స్కీములు తీసుకొచ్చి ఈ స్కీములో దాదాపు 2500కు పైగా ఈ మెడిసిన్స్ తీసుకొచ్చి దాంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే దిలీప్ గారు ఇప్పుడు ఫస్ట్ బేసికల్గా మహిళలకి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు, శానిటరీ నాప్కిన్స్. ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది రూపాయికి ఒక ప్యాడ్ దొరుకుతుందండి. అలాంటిది 45 కోట్ల ప్యాడ్స్ ఈ రోజుకు సరఫరా చేయబడ్డాయి కేంద్రాల ద్వారా. అవి బ్రహ్మాండంగా కొంటున్నారు, మంచిగా బయోడిగ్రేడబుల్, అంటే ఎక్కడ పడేసినా కూడా మట్ల కలిసిపోతున్నాయి. అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ ఈరోజు పోషన్ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి 4-5 రకాల పౌడర్స్, అలాగే డయాబెటిక్ వాళ్ళకు తీసుకొచ్చింది అనమాట. డయాబెటిక్ కేర్ అనేది ఒక పిఎంబిఏ తీసుకొచ్చింది. ఇప్పుడు అలాగే ఒక ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి, ఐ డ్రాప్స్ కానించి, ఆయింట్మెంట్స్ కానించి, సలైన్స్ కానించి, ఈవెన్ అస్తమాకు కూడా అస్తలిన్ ఇన్హేలర్స్ కూడా బయట 170 రూపాయలు 80 రూపాయలు ఉంటే 64 రూపాయలకి ఇక్కడ వస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండమైన స్కీమ్గా ముందుకెళ్తుందండి.